హలో భయ్య ఆర్డర్ వచ్చిందా? ఓకే భయ్య, వస్తున్నా కిందకి వస్తున్నా. కింద వెయిట్ చేయండి. చిందు తెచ్చే ఏట్రా ఈ ఆర్డరు? గనీ బ్రో పంపించిందా? ఓకే ఏమున్నాయి చూద్దాం. ఓకే వాటర్ పంప్స్ వచ్చాయి. గనీ బ్రో పంపించిన వాటర్ పంప్స్. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటని. ఈరోజు వీడియో వచ్చేసి ఒరిజినల్ 775 మోటార్స్ని ఈ ఓల్డ్ వాటర్ పంప్స్ నుంచి ఏ విధంగా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. కాబట్టి వీడియోని ఫుల్గా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే గనీ బ్రో మన కోసం పంపించిన బాక్స్ అయితే చూడండి. నేనంటే అంత ఇష్టమో చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించాడు. మొత్తం 3 వాటర్ పంప్స్ అయితే పంపించాడు. ఎందుకంటే నేను 3టినే పంపించమన్నా. చూడడానికి వాటర్ పంప్స్ అయితే బాగానే ఉన్నాయి. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మనకి కావాల్సింది దాని లోపల ఉందన్నమాట. ఈరోజు మనకి 3 ఒరిజినల్ 775 మోటార్స్ దొరుకుతాయి. ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తా, చూడండి. స్క్రూస్ని అయితే రిమూవ్ చేసేసా. ఇప్పుడు మోటార్స్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఈ సెకండ్ మోటార్ అంటేసింది అనుకుంటా, రావట్లే. థర్డ్ మోటార్ అయితే ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ సెకండ్ మోటార్ని ఎలా తీయాలేమో, ఎంత గింజుకుంటున్నా రావట్లే. పోన్లేండి, ఈ రెండైనా వచ్చాయి కదా. ఎంత గింజుకుంటున్నా మోటార్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఆ పైలిడ్ని ఓపెన్ చేయాల్సిందే. ఆ స్క్రూస్ అన్నిటినీ ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తా. మీరు టైం ల్యాప్స్లో చూసేయండి. ఎట్టకేలకి మోటార్ అయితే రిమూవ్ అయిపోయింది. ఎలానో వాటర్ పంప్ని ఓపెన్ చేశాం కదా, ఇంకొంచెం ఓపెన్ చేసి ఆ వాటర్ పంప్ లోపల ఎలా ఉందో నేను మీకు చూపిస్తా. అమ్మయ్యా, ఆ స్క్రూస్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. వాటర్ పంప్ అయితే చూడడానికి ఎలా ఉంది, దీని లోపలైతే ఏమీ లేదు, డొల్లే. మరి అంత ఫోర్స్గా వాటర్ ఎలా వెళ్తాయో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. నా చేతులు చూడండి ఎంత మట్టి అయిపోయి. ఇన్ని స్క్రూస్ని రిమూవ్ చేసా మీకోసమే. కాబట్టి నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. సక్సెస్ఫుల్గా 3 మోటార్స్ని రిమూవ్ చేసేసాం. ఆ పైన బేరింగ్ని కూడా రిమూవ్ చేసి ప్రాపర్గా మోటార్ని అయితే క్లీన్ చేసి చూపిస్తా. మీకు ఈరోజు పండగ టైం ల్యాప్స్ మీద టైం ల్యాప్స్ ఉన్నాయి. ఈ టైం ల్యాప్స్ని కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనకి ఇంకొక లాభం, 2 బేరింగ్స్ కూడా దొరికాయి. వీటిని కూడా ఏదో ఒక ప్రాజెక్ట్లో వాడదాం. టైం ల్యాప్స్ చూసేయండి, మరి లాగ్ ఎందుకు. ప్రాపర్గా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టెస్ట్ అన్నమాట. ఈ మోటార్స్ రన్ అవుతున్నాయి లేదో చెక్ చేసుకుందాం. నేను ఈ మోటార్కి 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇస్తున్నా. చూడండి, మోటార్ అయితే ప్రాపర్గా రన్ అవుతుంది. నేను అక్కడ టేప్ కూడా పెట్టా మీకు కనిపించాలని. ఫస్ట్ మోటార్ వచ్చేసి పర్ఫెక్ట్ అన్నమాట. అలానే ఇప్పుడు సెకండ్ మోటార్ని చెక్ చేద్దాం. సెకండ్ మోటార్ కూడా ప్రాపర్గా రన్ అవుతుంది, కానీ లైట్గా సౌండ్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నట్లయితే ఆ సౌండ్ మరి రాదన్నమాట. థర్డ్ మోటార్ అయితే పర్ఫెక్ట్. ఈ 2 మోటార్ల మీదకి ఇది అస్సలు సౌండ్ అయితే రావట్లేదు. 3 మోటార్లు పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. లైట్గా ప్రతి మోటార్ బేరింగ్ దగ్గర ఆయిల్ వేసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాయి మోటార్స్. మీకు ఇంకా కొంచెం నీట్గా కావాలనుకున్నట్లయితే లైట్గా టిన్నర్ వేసి కూడా క్లీన్ చేసేయండి. పర్ఫెక్ట్ లుక్ వచ్చేద్దన్నమాట. ఇప్పుడు దీనిలో షార్ట్ ఇష్యూ ఉందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మోటార్కి అయితే షార్ట్ ఇష్యూ లేదు. సెకండ్ మోటార్కి కూడా షార్ట్ ఇష్యూ లేదు. మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది, చూడొచ్చు. థర్డ్ మోటార్కి కూడా షార్ట్ ఇష్యూ లేదన్నమాట. ఈ మోటార్స్ వచ్చేసి ఆల్ సెట్, అంటే మనకి పర్ఫెక్ట్ మోటార్స్ అన్నమాట. చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ మోటార్ని ఈ ఆర్డినరీ మోటార్తోనైతే కంపేర్ చేసి చూద్దాం. ఈ ఆర్డినరీ మోటార్లో వచ్చేసి మనకి ఆర్పిఎం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలానే టార్క్ వచ్చేసి తక్కువ ఉంటుంది కంపేర్ టు ఒరిజినల్ మోటార్.
మన ఈ ఒరిజినల్ మోటార్లో వచ్చేసి మనకి టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అలానే ఆర్పిఎం వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్డినరీ మోటార్. ఏవైనా కటింగ్ మెషిన్స్ ఇంకా అలానే డ్రిల్ మెషిన్స్ చేసినప్పుడు మాత్రం ఒరిజినల్ 775 మోటార్నే వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని హోల్స్ అలానే కొన్ని డ్రిల్స్ వేసి అయితే చూపిస్తా, అంటే రెండింటికి కంపేర్ చేసి. ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్డినరీ 775 మోటార్తో హోల్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నా. నేను ఫస్టే ఏకదమ్ 10 mm బిట్ని అయితే ఇన్సర్ట్ చేసేసాను. ఆ వుడ్ కూడా లావుదే తీసుకున్నా, చూద్దాం హోల్ వేస్తుందో లేదో. నేను పైనుంచి అయితే చాలా ప్రెజర్ని పెడుతున్నా కానీ హోల్ వేయనంటుంది. చూద్దాం హోల్ ఎంతవరకు వేయగలదో. చూడొచ్చు పైనే హోల్ వేసింది, అంత డీప్గా వెళ్ళలే. ఇప్పుడు ఒరిజినల్ 775 మోటార్కి డ్రిల్ చెక్ని అయితే ఫిట్ చేసా. సేమ్ ఇందాకలా ఏ ప్రాసెస్ని అయితే చేశానో ఇప్పుడు అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. చూడండి ప్రెజర్ ఇందాకలు పెట్టినంతే పెడుతున్నా కానీ ఈజీగా హోల్ అయితే వేయగలుగుతుంది ఈ మోటార్ వచ్చేసి. ఎందుకంటే మనకి దీనిలో హై టార్క్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, చూద్దాం ఎంతవరకు ఇది ఎంత లోతు వరకు హోల్ వేయగలదో. దానితో పోలిస్తే ఇది 100% బెటరే. ఇది కొంచెం డీప్గా హోల్ వేసింది. మళ్ళీ మీరు తర్వాత అనగలరు నువ్వు డైరెక్ట్ 10 mm బిట్టే ఇన్సర్ట్ చేసావని. అందుకే ఇప్పుడు 1 mm బిట్తోని కంపేర్ చేసి అయితే చూద్దాం. రెండు మోటార్స్ అయితే చాలా స్మూత్గా హోల్ వేసేస్తున్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు, ఇలా పెట్టిన వెంటనే అలా డ్రిల్ చెక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట స్మూత్గా. ఇది కూడా మీకు చెప్పాను గుర్తుంది కదా, కటింగ్ చేసి కూడా చూపిస్తానని. ఇది ఒరిజినల్ 775 మోటార్. దీంతో పీవీసీ షీట్ని అయితే కట్ చేస్తున్నా. చూడండి చాలా స్మూత్గా అయితే కట్ అయిపోతుంది పీవీసీ షీట్ అయితే. ఇది ఇంకా కొంచెం థిక్ పీవీసీ షీట్ అన్నమాట, మంచి కంపెనీది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని కూడా స్మూత్గా కట్ చేసేస్తుంది ఒరిజినల్ 775 మోటార్ అయితే. ఇప్పుడు ఈ ఆర్డినరీ 775 మోటార్తో కట్ చేసి చూద్దాం. ఇందాకలు కట్ చేసిన సేమ్ సీటే ఫస్ట్ చాలా ఫాస్ట్గా కట్ చేసింది ఈ ఆర్డినరీ మోటార్. కానీ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మోటార్ అనేది అంటేస్తుంది. ఎందుకంటే మనకి దీనిలో అంత ఎక్కువ టార్క్ ఉండదు అనమాట కంపేర్ టు ఒరిజినల్ 775 మోటార్. ఈ కటింగ్ దల్లో కూడా మన ఒరిజినల్ 775 మోటారే విన్ అయింది కంపేర్ టు దిస్ ఆర్డినరీ మోటార్. ఫ్రెండ్స్, మోటార్ కంపారిజన్ చూశారు కదా. ఈ మోటార్ కంపారిజన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు ఈ మోటార్స్ని నేను ఎలా తెప్పించానో నేను మీకు అయితే ఇప్పుడు చెప్తా. ఈ మోటార్స్ని నా ఫ్రెండ్ అయిన గనీ బ్రో అయితే నాకు పంపించాడు కాకినాడ నుంచి. మీకు కూడా ఈ మోటార్స్ కావాలనుకున్నట్లయితే ఆ బ్రో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీకు సైడ్కి షో అవుతుంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మీరు ఆ బ్రోని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినట్లయితే ఆ బ్రో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఈ మోటార్ కాస్ట్ ఎంత పడుతుందో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఒక్కొక్క మోటార్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. ఇంకా మీ ఏరియా బట్టి కొరియర్ ఛార్జ్ ఎంత అవుద్దో దాన్ని మీరైతే స్పెండ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఈ మోటార్స్ని అయితే మీరు కూడా తెప్పించుకోవచ్చు. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ సండే వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 4 PM అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.